సార్ ఇక్కడనే ఉండండి నువ్వు పక్కకు బాబు అరుణనా జ్యోతి ఎటు చూడమ్మా జ్యోతియా పని పల్లెపల్లి ప్రవీణ్ నిలబడ పల్లెపల్లి ప్రవీణ ముక్తినేని వాడపల్లి మల్లేష్ పెద్దవాడ బాబు సంతోష్ కుమార్ సార్ 41 మంది అనారోగ్యానికి గురైన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 41 మందికి 13,66,000 రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఇది దాదాపు సంవత్సరానికి 1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవాళ్లకు వివిధ ఆసుపత్రుల్లో మరి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకు అందజేయడం అనేటువంటి చాలా సంతోషకరం. చాలామందికి ఇది ఆసరగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అది వివిధ రకాల రోగులకు ట్రీట్మెంట్ సౌకర్యం కోసం ముఖ్యమంత్రి CMRF చెక్కులు శాసనమండలి చైర్మన్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ చెక్కుల కార్యక్రమాన్ని వినియోగించుకొని ఎలాంటి ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్సకైనా ఇది సామాన్యులకు పేదలకు మధ్యతరగతి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా కానీ నిరభ్యంతరంగా పార్టీలకు అతీతంగా చైర్మన్ గారి కాడికి వచ్చి ఎలాంటి ట్రీట్మెంట్కు బిల్లులు ఉన్నా కానీ సబ్మిట్ చేసి ఇక్కడ చెక్కులు సౌకర్యం పొందగలరని అందరినీ కోరుకుంటున్నాము. వివిధ రకాల ట్రీట్మెంట్ల కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి సామాన్యులకు ఇలాంటిది అందటం చాలా ఆనందకరమైన విషయం. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నందు వారి చేతుల మీదుగా అనేక మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సుఖేందర్ రెడ్డి గారి వారి కృషి వల్ల ప్రతి నెలకొకసారి ఎంతోమంది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక హాస్పిటల్ ద్వారా వచ్చిన రోగులకు ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేది చాలా గొప్ప విషయం. రాబోయే రోజులలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ముఖ్యంగా సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు తీసుకున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ గౌరవులు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా 13 లక్షల రూపాయల చిల్లర వివిధ రోగులకు అందించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని వారు బాగుపడాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ గారి క్యాంప్ ఆఫీస్లో 13,68,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా హాస్పిటల్లో చూయించుకొని ఖర్చులైతే ఎవరైనా పార్టీలే ఖచ్చితంగా సుఖేందర్ రెడ్డి సార్ ఇంట్లోకి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవాలని కోరుతున్నాం. మరి అలాగే పార్టీలే ఖచ్చితంగా సీఎం గారు ఇలాంటి సహాయ నిధి పెట్టుకున్న కొద్ది త్వరలోనే ఈ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి సీఎం గారికి మరియు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.